కీమా కింద కొట్టు సాలం చూడని అమ్మో ఇక్కడుంటే మనకి కోటింగ్ తప్పేటట్లేదు వెళ్ళిపోదాం బాబా కచ్చి సత్తయ్య యువసేన వెళ్ళి గంట అయింది ఇంకా రారే నువ్వు పంపించిన సత్తయ్య యువ సేన కిరాయి రౌడీల బాడీల లెక్క సరిపోయిందా? కూలి వెధవలు బతకాల్సింది కష్టపడి గాని టెంట్లేసుకుని కాదు. టెంట్ వేయడమే కాదు, అవసరమైతే మీలాంటి వాళ్ళకి 6 అడుగుల గోతులు కూడా తవ్వుతాం సత్తయ్య గారు. ఆ గారు ఇడి బతుకి మర్యాద ఒకటే. అలాగేరా సత్తిగా. రేయ్, నలుగురు ఒంటూ పిరిగాళ్ళని కొట్టినంత మాత్రాన పెద్ద పుడింగినైపోయాననుకోకు. నీకు ఇసుకలో సిమెంట్ కలపడమే తెలుసురా. మరి నాకు నీలాంటి ఎదవల్ని మట్టి కనిపించడం తెలుసు. తెలుసు కాబట్టే పెద్దవాడివయ్యో, ఎంతో గొప్పవాడివయ్యో. భారతదేశం బీదదేశం, కానీ నీలాంటి భారతీయులంతా ధనవంతులే. దేశానికి దరిద్రాన్ని అంటగట్టి సుస్పేకుల్లో కోట్లు కూడబెట్టి నీలాంటి వాళ్ళు ఉన్నారు కాబట్టి భరతమాత ఇతర దేశాల ముందు బిచ్చగత్తెగా మారింది. రోజు కూలి చేసుకునేవాడికి నీకే అంత పగరుంటే ఆ కూలిచ్చేవాడిని నాకెంత ఉండాలి? సతిగా ఇళ్ళు, అందమైన బిల్డింగ్లు కట్టడం మాత్రమే కాదు, ప్రజలకేవైనా అన్యాయం జరిగిందనుకో నీలాంటి వాళ్ళ సమాధులు కూడా కడతాను, గుర్తుంచుకో. చెప్పాగా తుప్పు పట్టిన ఇనుముతో బిల్డింగ్ కట్టకూడదు అని. కడితే ఇలాగే ఉంటుంది. ఇలాంటి ఇనుముతో బిల్డింగ్ కడితే బిల్డింగ్ వానకో వరదకో కాదు, గట్టిగా ఇది పోస్తేనే కూలిపోతుంది. అర్థమైందా? బాగా అర్థమైంది. 24 గంటల్లోగా క్వాలిటీ మెటీరియల్ నా సైట్కి రాలేదనుకో, అదే టెంట్ లో మైక్ లో పబ్లిక్ గా నీ మెటీరియల్ గురించి బయట పెడతా. ఏంటిడు? కేవలం 24 గంటలు మాత్రమే. సీమ టపాకాయలా వచ్చాడు, ఆటం బాంబులా అదరగొట్టాడు. నేను గనక ఒక్క పాలి ఫ్లాష్ బ్యాగ్ లోకి వెళ్ళానంటే ఏంటి ఆడు ముందున్నంత సేపు ఏం మాట్లాడకుండా ఆడు వెళ్ళిన తర్వాత మాట్లాడుతున్నావు. ఇప్పుడు గనక ఆ మాట అన్నాడంటే వెనక్కి తిరిగి వచ్చి ఆని కొట్టినట్టు రాడు వంకర పోయేదాకా కాదు, రాడు ఇరిగేదాకా కొడతాడు. ఇక పొన్నారా చెప్పనా, మనం పంపించిన మెటీరియల్ వెనక్కి తెప్పించి ఆ మేస్త్రికి నచ్చిన మెటీరియల్ పంపించు. One, two, three, four ఎందుకు బ్రదరు కావాల్సిందే మాస్. డాన్స్ కైనా ఫ్రెండ్షిప్ కైనా మా హీరోనే బాస్. 1, 2, 3, 4 ఎందుకు బ్రదరు కావాల్సిందే మాస్. డాన్స్ కైనా ఫ్రెండ్షిప్ కైనా మా హీరోనే బాస్. మంచికి మనదే అడ్రస్, మనకెదురొస్తే మట్టాష్, చెడ్డకు ఇస్తారా డోసు, ఛాలెంజ్ చేస్తే ఖల్లాస్. అరే ఇల్లీగల్ గా వెళ్ళే వాళ్లకు మారో గోలీ మారో.
2 3 4 ఎందుకు బ్రదరు కావాల్సిందే మాస్ ఛాన్స్ కైనా ఫ్రెండ్షిప్ కైనా మాస్ హీరోనే బాస్ ఎవడో వచ్చి ఏదో చేసి మన కష్టాలను తీరుస్తాడనుకోవడం ఎందుకురా ఏయ్, శక్తిని నమ్మి చెమటలు చిమ్మి పని చెయ్యడమే ధ్యేయం అయితే ఫలితం మనదేరా మూటలు మోసేవాడైనా సమ్మెట పట్టేవాడైనా రిక్షా తొక్కేవాడైనా కష్టం మరవద్దురా స్నేహమే జీవితం అన్నా మంచిని పెంచుకో అన్నా ఇక అడుగేసి తొడగొట్టి దునియానే దున్నేరా ఎదురే లేని పయనం మనదే ఎవడెదురైనా ఎముడెదురైనా వెనకడుగేయకురా ధైర్యం ఉంది సైన్యం ఉంది ధర్మం కోసం చేసే పోరుల విజయం మనదేరా నాటి సత్యాగ్రహ సమరం నేడు సాగదోరన్నా మనకే సమస్య ఎదురైనా సమరం చెయ్యాలన్నా రక్తం ధార పోస్తున్నాం నష్టం మనమే మోస్తున్నాం తల వంచకురా ఎప్పటికీ తిరుగే లేదు మనకి ఆ. వచ్చాడంటే మేస్తిరే ఐ లెక్క, అది లెక్క. చేస్తాడంటే ఇస్తిరే ఎయ్ సక్క, ఎయ్ రా సక్క. వచ్చాడంటే మేస్తిరే చేస్తాడంటే ఇస్తిరే తక్కుదాకి చిన్ను, తక్కుదాకి చిన్ను. ఓయ్! తక్కుదాకి చిన్ను, తక్కుదాకి చిన్ను. తక్కుదాకి చిన్ను, తక్కుదాకి చిన్ను, తక్కుదాకి చిన్ను, తక్కుదాకి చిన్ను. కొబ్బరి బొండాలు ఈ కొబ్బరి బొండాలు ఇదేంటి వర్షం లేకుండానే నీళ్లు పడుతున్నాయి పైన మేఘమదనవా కాదు బాల ఆకాశగంగా ఎవరది నేను శివుణ్ణి మీరు దేవుడు కదా ఇక్కడెలా ఉన్నారు నేనుండని ప్లేస్ లేదు బాల సిమెంట్ బొమ్మలోనో వెదురు బొంగులోనో బరియల్ గ్రౌండ్ లోనో క్రికెట్ గ్రౌండ్ లోనో ఎక్కడైనా ఉంటాను మీతో మాట్లాడడం నిజంగా నా అదృష్టం స్వామి ఆ దృష్టి గురించే చెప్పడానికి వచ్చాను నేను ఒక ఆలిబిత్తుడు గాడు బిలిబిత్తుడు గాడు రైలు వేస్తున్నారు కాదు అవును స్వామి వాళ్ళంటి వెదవులు ఈ ప్రపంచంలోనే లేరు తప్పు బాల అందులో వంకాయ ఎంకన్న సూపర్ వాని పెళ్లి చేసుకుంటే నీ కొబ్బరి బొండాలు అమ్మడం మానేసి కొబ్బరి తోటకే వానర్ అయిపోతావు ఆ ఎదవ చల్ల సూరిగాడు పరమ నీచి కమీన్ కుత్తే నా మాట విని నీ మనసు మ్యాటర్ ఆ ఎంకన్న గడికి ఇచ్చేయి అలాగే స్వామి ఐసు నా కోట్లో బెల్లం ముక్క జీలకర్ర రెడీ మరి ఎప్పుడు పెట్టించుకుంటావు నెత్తి మీద నువ్వు దిల్వాలే దుల్హనియా లే జాయేంగే అనుకున్నాను నీచ్ కమిన్ కుత్తే అంట నాకు మాత్రమే తెలిసి నీ నిజం నీకెవరు చెప్పారు శివుడు శివుడా ఏది మన మేకల శివుడా లేకుంటే పేకల శివుడా చిచి మన వెంకన్న బొమ్మల కొలువులో వెలసిన శివుడు నా దగ్గరకొచ్చి చెప్పాడు నువ్వు ఒట్టి వెదవని ఆ వెంకన్నని చేసుకుంటే ఈ కొబ్బరి తోటలన్నిటికీ నేనే ఓనర్ అవుతానంట వాణ్ణి చేసుకోమన్నాడు ఈ ముక్క శివుడు నీతో చెప్పాడా అమర్నాథులో మంచు లింగంలో ఇక్కడ కూడా కొత్త శివుడు వెలిచాడనమాట అయితే నేను కూడా దర్శనం చేసుకోవాలి ఒక్క నిమిషం ఇక్కడే ఉండి ఇప్పుడు వస్తా ఎందుకు హ, శివుడికి పూజ చేసుకోవాలి కదా పూజ సామాన్ తీసుకొని వస్తా ఉండు ఓం నమ శివాయ ఓం నమ శివాయ వారా శివుడివి నీకిస్త బిస్కెట్ ఏదో వచ్చాడేంటి శివుడు ఎంత సజీవంగా ఉన్నాడో ఇలాంటి శివుడిని చూడటం ఇదే ఫస్ట్ టైం నేను కాయ కొడతా ఏం కాయి కొబ్బరికాయమ్మా అలాగే ఓం నమ శివాయ
అమ్మయ్యా కొబ్బరికాయ కొట్టేశాం. ఇప్పుడు హారతి కర్పూరం వెలిగించామనుకో సుర్రు సుర్రు అంటది. సుర్రు సుర్రు ఏంటి? శిలాపలకం కదా, కాలితే అలాగే సౌండ్ వస్తుంది. నెత్తి మీద పెడితే ఎట్లుంటుంది వీడికి? వద్దు, ఇక్కడ పెట్టిన ఇది కరెక్ట్ ప్లేస్. ఓం నమ శివాయ. స్వామి నువ్వు నొక్కు. నువ్వు మొక్కు. సరిపోలేదు నీకు డోసు. లాభం లేదు రే. ఇంకొద్ది పెంచుతాడా డోసు ఇప్పుడు? అది పత్ర అది ఇన్ని పూజలు చేసినా ఏదో కంటిన్యూ తేడా వస్తుంది. ఏంటబ్బా? గుర్తొచ్చింది. నాగరాజ తండ్రి నాగరాజ పాము రాజా అట్లే ఉండయ్యా. చూశావా డమ్మీ శివుణ్ణి? ఇదిగా కొబ్బరి బొండాలు అమ్మేదానివి. ఏది కాయో ఏది పుచ్చో తెలియకర్లా అదే నన్ను నమ్ముకున్నావు అనుకో. తక్కెల్లో ప్లేట్ల పైకి కిందికి పైకి కిందికి పైకి కిందికి ఊగుతూ హ్యాపీగా